అపోస్తలుడైన పౌలు గారు పరదైసుకు వెళ్ళి పరిశుద్ధులతో కూడా ఆయన మాట్లాడాను, ఆ మాటలు వసింప చక్యము కానివి అన్నారు. హల్లెలూయా. ఎవరెవరితో ఏమి మాట్లాడారు అని అంటే, ఏబేలు నుంచి ఆయన ఎవరినైతే కలుసుకున్నారో వారందరూ విశ్వాసమును గురించి అక్కడ రాశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హల్లెలూయా. వారిలో మనకి కొంతమంది తెలుసు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారిని గురించి ప్రభు ఏమన్నాడంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అనిపించుకొనుటకు నేను సిగ్గుపడనన్నా. ఎందుకంటే వారు గుడారాలలో ఉండి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఎలగల పట్టణము కొరకు వారు ఎదురు చూచారు. హల్లెలూయా. వారి నిరీక్షణ ఎంతో గొప్పది. మనం ఆదికాండం 21వ అధ్యాయంలో చూస్తే అబ్రహాముని